హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం శారీ ఫాల్స్ ముడత లేకుండా, శారీ ముడత రాకుండా, ఫాల్ ముడత రాకుండా ఎలా కుట్టుకోవాలనేది చూద్దాము. చాలా సింపుల్గాను. ఇందులో మనకు కస్టమరు శారీ ఇవ్వగానే దాంట్లో బ్లౌజ్ ఉందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసుకున్నాక బ్లౌజ్ ఉంటే మాత్రం క్రాస్ లేకుండా నీట్గా లెవెల్ చేసుకుంటూ చూసుకుంటూ నీట్గా కట్ చేసుకోవాలి. ఇలాగ చూస్తున్నారా, క్రాస్ లేకుండా నీట్గా లెవెల్ చేసుకుంటూ ఒక్కసారిగా చించకూడదండి. ఇట్లా చూసుకుంటూ కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూస్తున్నారా, ఇట్లాగా చేసేసుకున్న తర్వాత మనకు ఆ పీస్ అనేది పక్కన పెట్టేసి ముందు ఇది ఉల్టా పల్టా అనేది చెక్ చేసుకోవాలి. రాంగు రైట్ అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత క్రాస్ కూడా ఒకసారి ఉందా లేదా చూసుకోవాలి. ఇలాగా చూసుకున్న తర్వాత ఇది మనం శారీ అంచులు సన్నగా మలిచి కుట్టుకోవాలండి. ఫస్ట్ ఒక హోల్డ్ చేసి తర్వాత ఇంకో హోల్డ్ చేసుకొని పావించి మార్జిన్ లాగా చూసుకొని సన్నగా మళ్ళించుకుంటూ కుట్టుకోవాలండి. ఇలాంటి శారీస్ ఏంటంటే కొంచెం క్రాసెస్ ఉంటాయి. ఆ క్రాసెస్ అనేది లెవెల్ చేసుకుంటూ సాగతీయకుండా చూసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఇట్లాగా చూస్తున్నారా, ఇలాగా చూసుకుంటూ నైస్గా కుట్టుకుంటూ సన్నగా రావాలి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టు నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. యూజ్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇట్లాగా సన్నగా నైస్గా లెవెల్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. లాస్ట్లో కొంచెం రఫ్ ఇచ్చి తీసేసుకోవాలి. ఇప్పుడు ఫాల్ అనేది జాయింట్ వేసుకోవాలి కదండి. ఫాల్కి మన కింద ఒక పావించి మార్జిన్ అనేది వదిలేసుకోవాలి ఫాల్ జాయింట్ చేయడానికి. అంటే అది కట్టు చింగిలోకి పోతుంది అనమాట. అక్కడ నుంచి ఒక మార్క్ అనేది పెట్టేసుకొని ఫాలు ఇలా చూసుకోండి, ఉల్టా పల్టా చూసుకున్న తర్వాత ఇలాగా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసేసి అలాగా మనకు ఎడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. శారీ అంచు ఫాలు అంచు ఎడ్జ్లో పెట్టుకొని చిన్న రఫ్ అనేది ఇచ్చేసుకొని ఇలాగ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలండి. మనకు కుట్టు అనేది అటు ఇటు పోకుండా ఎడ్జ్లోనే పడేటట్టు చూసుకోండి. ఇలాగా ఎడ్జ్లో పడేటట్టు చూసుకోండి నీట్గా. చూస్తున్నారా, ఇలాగ మొత్తం మనకు ఎక్కడ ముడత అనేది రాకుండా, ఫాల్స్ సాగతీయకుండా, శారీ సాగతీయకుండా నీట్గా పెట్టుకుంటూ ఇట్లాగా లెవెల్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగా ఎడ్జ్లోకి వచ్చినాక మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఫోల్డ్ చేసుకొని లోపలికి ఇలా రఫ్ ఇచ్చేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు మొత్తం లెవెల్ చేసుకుంటూ మొత్తం అలా ఫస్ట్కి రావాలి. ఫస్ట్కి వచ్చి మనకు అప్ అండ్ డౌన్ క్రాసెస్ ఉందా లేదా చెక్ చేసుకొని మళ్ళీ ఇట్లా ఉల్టా రివర్స్ పెట్టుకొని కొంచెం ఉంది కదా అక్కడ వరకు కుట్టు అనేది వేసుకొని మళ్ళీ నీడిల్ కింద దించి పాదం పైకెత్తి మళ్ళీ ఇట్లా లెవెల్ చేసుకుంటూ ఫాల్స్ అనేది జరిగిపోకుండా లెవెల్గా ఉందా, కింద శారీ కూడా ముడుతుందా లేదా చెక్ చేసుకుంటూ దారాలన్నీ కట్ చేసుకొని ఇలాగ పెట్టుకోవాలి. ఒక చెయ్యి ముందుకి ఒక చెయ్యి వెనక్కి ఇలా పెట్టుకొని లాగుతూ ఇలాగనేది లాక్కుంటూ మనకు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్నందువల్ల ఏంటంటే మనకు ముడత అనేది ఎక్కడ ఉండదండి. చూస్తున్నారా, మనకు నీట్గా ఐరన్ చేసినట్టు వచ్చేస్తుంది. మనకి ముందు వరకే చేయబట్టుకొని కుట్టుకుంటూ వస్తే మాత్రం ఖచ్చితంగా వెనక అనేది ముడత వస్తుంది. అందుకని వెనక ఒక చెయ్యి ముందు ఒక చెయ్యి ఇట్లా పెట్టుకుంటూ లెవెల్ చేసుకుంటూ లాక్కుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలండి. ఇలా చేశారంటే మనకి ఎక్కడ ముడత అనేది రాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఐరన్ ఫోల్డింగ్ లాగా అనేది వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారా, ఇట్లా కుట్టుకున్నామంటే మనకి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది కూడా, మీకు చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఇట్లాగా చూస్తున్నారా, ఇలా కుట్టుకోవచ్చు అండి. ఎడ్జ్కి వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ హాఫ్ ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ అనేది చేసుకున్నాం కదా, అది మళ్ళీ నీట్గా లెవెల్ చేసుకుని సమానంగా ఉండేటట్టు చూసుకొని నీట్గా ఇట్లా కుట్టుకుంటూ
అక్కడికి వచ్చేదానికి ఒక నీళ్ళు కిందకి దించి సైడ్ పక్కకి తిప్పేసి శారీ ఇట్లా లాక్కోవాలండి. ఇంతేనండి. శారీ చూసారో ఎక్కడ ముడత అనేది లేకుండా నీట్గా ఐరన్ ఫోల్డింగ్ అనేది ఎలా వచ్చిందో చాలా బాగా వస్తుందండి ఇలా కనుక స్టిచ్చింగ్ చేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పైట అంచు ఉంది కదా, పైట అంచు కూడా మనకు క్రాస్ ఉందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఉల్టా పల్టాలు చూసుకొని క్రాస్ ఉందా లేదని చెక్ చేసుకోండి. ఆ క్రాస్ అనేది అంతా నీట్గా లెవెల్ చేసుకుంటూ కట్ చేసుకోండి నీట్గా. పైట అనేది అంటే కొంచెం క్రాస్లే ఉంటాయి, కొన్ని శారీస్ మాత్రం నీట్గా ఉంటాయి క్రాసెస్ లేకుండా. ఇది క్రాస్ ఉంది, అట్లా నీట్గా క్రాస్ తీసేసేసి కట్ చేసుకొని సన్నగా మళ్ళీ చేసేస్తే కుట్టేసుకోవాలి. ఇట్లాగా నీట్గా చూస్తున్నారు కదా, మనకు ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందాక మనం కుట్టుకున్నాం కదా కట్టు చెంగు అంచు, అట్లాగే సన్నగా ఒక ఫోల్డ్ వేసుకొని తర్వాత ఇంకో ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఇలాగ సన్నగా రఫ్ వచ్చుకునేసి కుట్టుకుంటూ రావాలి 1/2 ఇంచ్ మార్జిన్తో. మనకు అప్పుడే క్రాస్ లేకుండా ఉన్నప్పుడు అయితే మనకు నీట్గా కూడా వస్తుందన్నమాట అక్కడ మనకు స్టిచ్చింగ్, లేదంటే వంకులు టింకులు అనేది పోతుందన్నమాట. చూస్తున్నారా, ఇలా కుట్టేసుకోవచ్చు. ఇంతేనండి, మనకు శారీ ఫాల్స్ అనేది అంచులు అనేది ఇలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి. ఇంట్లో మన శారీస్ మనమే కుట్టుకోవచ్చు నీట్గా, చాలా సింపుల్గా ఈజీ వేలో కుట్టుకోవచ్చు ఇలాగా. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు మంచిగా అనిపిస్తుంది బాగుంది అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.